డాక్టర్ గారు ప్రశాంత్కి ఎలా ఉంది? గండం గడిచిందమ్మా, ఏం పర్వాలేదు, వెళ్ళిపోయింది. దివ్య, దివ్య, డ్రైవర్ మంచినీళ్ళు తీసుకురా. దివ్య, వద్దమ్మా, అంత మాట నేను వినలేను. చెప్పు, నీకు ఈ గతి పట్టి ఎవడు? ఏం గుప్తా గారు గుర్తుపట్టారా? నేను చెత్త సామాన్లు కొనుక్కుని అమ్ముకునే చిన్న బడ్డీ కొట్టు ఓనర్ని, రాయుణ్ణి. ఆ పిల్లని చూస్తుంటే 5-6 రోజుల నుంచి 4 మెతుకులు తిండి కూడా తిన్నట్టుగా లేదు. ఈయనకి మాత్రం 5 నక్షత్రాల హోటళ్లు 5-6 ఉన్నాయండి. అడ్డి ఈ చిరిగిన గుడ్డలు చూస్తూ ఉంటే ఆడపిల్లకి ఒళ్ళు కప్పుకోవడానికి గుడ్డకు కూడా కరువు అయిపోయినట్టుగా ఉందండి. వీరికి మాత్రం బట్టల మిల్లులు 10-15 ఉన్నాయండి. ఓహో, మీరు పబ్లిక్ కదా, మీకు వీరి గొప్పతనం గురించి ఏమీ తెలియదు. నాకు బాగా తెలుసు. అందుకే ఈ అమ్మాయి పరిస్థితి చూస్తుంటే నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను. గొంతు చుచ్చుకోకండి సామ్రాట్ గుప్తా. నీ కూతురు పొజిషన్ చూసి ఏడవండి. అయ్యా, మీకేమీ అర్థం కావట్లేదు కదా. అసలు కథ నేను చెప్తాను. ఈ అమ్మాయి ఎవరితోనో ప్రేమలో పడి లేచిపోయిందండి. వాడి మోది తీర్చుకుని దీన్ని వదిలేశాడు. ఎందుకు వదిలేశాడు అది మాత్రం నన్ను అడగండి. ఫాదర్ కదా, ఆయన బాగా చెప్తాడు. కాకపోతే మీ అందరికి ఒక మనవి, మీ ఎరికలో ఏదైనా సంబంధం ఉంటే ఈ అమ్మాయికి చెప్పి పుణ్యం కట్టుకోండి. డబ్బుకేం లోట్లేదండోయ్. గుప్తధనం ఎంతుందో ఈ గుప్తా గారి ఫ్యామిలీకే తెలియదు. డౌరీ విషయంలో ఏమాత్రం డోకాలేదు. డబ్బు కోసం ఎవడో లేవ తీసుకుపోయి వదిలేసిన దాన్ని కట్టుకోవడానికి మేము డబ్బున్నోళ్ళం కాం, మానం మర్యాద ఉన్నవాళ్ళం. విన్నావుగా గుప్తా గారు, ఇక నీ కూతురికి మిగిలింది 2 మార్గాలు. ఒకటి, మీ కొంపలో హల్సేషన్ కుక్కతో పాటు తనకు కూడా పడేసింది తింటూ జీవితాంతం బతకడం. 2, ఆత్మహత్య చేసుకుని చావడం. మూస్తావా లేదా రైడు? ఈ పౌరుషానికి ఏం తక్కువ లేదు. ఇదిగో నా పై పంచ, బతికున్న ఈ కట్టె కప్పు కొంచెం పాతదలే. నీ కూతురు మానాన్ని కాపాడుకోవడానికి ఇది సరిపోతుంది. ఇదిగో ఈ బొచ్చ చేతిలో పట్టుకుని నువ్వు పోగొట్టుకున్న గౌరవాన్ని ముష్టెత్తుకో. మిస్టర్ గుప్తా, కొట్టకుండా కొట్టిన దెబ్బ కంటే గట్టిగా తగులుతుంది. మైండ్ ఇట్. బాబు, టైం అయింది, మాత్రం వేసుకో. ముందు దివ్య ఎక్కడుందో చెప్పమ్మా. ఎన్నిసార్లు అడిగినా దాటేస్తున్నావు. సూటిగా అడిగితే చెప్పవే. నేను వెంటనే దివ్యని చూడాలమ్మా. ఏమిట్రా దివ్య 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 అని పిచ్చెక్కి వాళ్ళ కలవరిస్తున్నావు? అది ఎక్కడుందా నీకు కావాలా? ఆ దివ్యే నీ కర్మకి నిన్ను వదిలేసి దాని బాబు దగ్గరికి వెళ్ళి దివ్యంగా ఉంది. అబద్ధం, అలా ఎన్నటికీ జరగదు. సరే జరగదు. అయితే మరేదిరా, నువ్వు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఒక్కసారైనా నేను చూడటానికి వచ్చిందా? అబ్బే లేదే, పుట్టింట్లో కూర్చుని వాళ్ళ నాన్నతో జలసాలు చేసుకుంటోంది. భగవంతుడు దయ వల్ల సమయానికి కబురు తెలిసి ఆసుపత్రికి వచ్చాను కాబట్టి సరిపోయిందిరా. లేకపోతే నీ శవాన్ని మోసుకెళ్ళడానికి కూడా ఒక్కరుండేవాడు కాదు. నో, దివ్య అలా చేయదు. నా కోసం తను చావడానికైనా సిద్ధపడుతుంది, కానీ నన్ను ఒంటరిగా చావమని వదిలేసిపోదు. వారి బెర్రి బాగులాడా మరీ దాన్నంత ఆకాశానికి ఎత్తేయకు. నీ రంభా, ఊర్వశి, సతీ సావిత్రి, సక్కుబాయ్ నువ్వు కట్టే తాళి తెంచి నా మొహాన్ని కొట్టిపోయింది. ఇప్పటికైనా నమ్ముతావా? నో, నేను నమ్మను. దివ్య గురించి చెడ్డగా నేను వినలేను. స్వయంగా చూస్తేనే కాని ఎవరిని నమ్మను. నీ కర్మ. చూడిపో. ఈ క్షణం నుండి నువ్వు ప్రశాంతిని కలవకూడదు, మాట్లాడకూడదు, ఎదురైన కన్నెత్తి కూడా చూడకూడదు. ఈ ప్రమాణం సంగతి వాడికి తెలియకూడదు. ఇప్పటి నుంచి నీకు ప్రశాంతికి మధ్య ఉన్న ఆలు మగల అనుబంధం చచ్చిపోయింది. హౌ నైస్ ఆఫ్ యూ. నేనంటే నీకు ఇంకా ఇష్టం అని అనుకోలేదు. సో స్వీట్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఇంతలోనే నువ్వు ఇంతలా దిగజారిపోతావని కల్లో కూడా అనుకోలేదు దివ్య. హాస్పిటల్లో చావు బతుకులో ఉన్న నన్ను వదిలేసి నువ్వు వచ్చేసావని మా నాన్న చెప్తే నమ్మలేకపోయాను. ఇప్పుడే తెలిసింది మా నాన్న చెప్పిందే నిజం. నీ ప్రేమ అబద్ధం. నోరు తెరవే దివ్య, మాట్లాడు.
ప్లీజ్ నా ప్రేమలో ఏం లోపం ఉందో చెప్పు. నాకింత శిక్షను ఎందుకు విధించావు? చెప్పు దివ్య, చెప్పు. చూడు ప్రశాంత్, నీ పుట్టినప్పటి నుండి ఐశ్వర్యాలతో పెరిగిందాన్ని. నువ్వుండే పరిస్థితుల్లో నా అవసరాలు తీర్చే స్థితిలో లేవు. పైగా నీకు యాక్సిడెంట్ కూడా అయింది. ఒక వికలాంగుడి భార్యగా ఒకవేళ నీకేమైనా జరిగితే విధవరాలుగా బ్రతకడం, ఈ రెండు భరించే శక్తి నాకు లేదు. దివ్య, లీవ్ హిమ్ అలోన్ హర్షద్. పాప ఇప్పుడే హాస్పిటల్ నుండి వస్తున్నాడు. ఒంటి మీద తెలివి ఉన్నట్లేదు. ఇప్పుడిప్పుడే తెలివొస్తోంది, తెలిసొస్తోంది దివ్య. నేను నిన్ను ప్రేమించాను దివ్య. కొన ఊపిరి పోయేదాకా నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. కానీ నువ్వు చేసిన పని ఎవరితో నువ్వు చెప్పకు. ఎందుకంటే ప్రేమ అంటే డ్రామా అనుకుంటారు. ప్లీజ్. ఒరే ఒరే ఒరే, ఏమిట్రా ఈ పని? ఎవరో దిక్కుమాలిన దానికోసం ఎందుకురా నిన్ను నువ్వెలా చంపుకుంటున్నావు? మీరు మీలోని దురాశను చంపుకోలేరు, నేను నా మనసు మార్చుకోలేను. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ప్రశాంత్, నాతో రారా. ఆ తండ్రి కూతుళ్ళకి జన్మలో మర్చిపోలేని గుణపాఠం నేర్పిస్తాను. నీ పెళ్లి రంగరంగ వైభవంగా చేసి బ్రహ్మాండమైన నీ పెళ్లి ఊరేగింపు వాళ్ళింటి ముందు నుంచే తీసుకువెళ్తాను. రారా, నా మాట విన్నానా? పెళ్లి ఊరేగింపు. ఏమండి, ప్రధానానికి ముహూర్తం దగ్గర పడింది. అబ్బాయి రాడే? ఆ, వచ్చేస్తాడు వచ్చేస్తాడు. మీరేం కంగారు పడద్దండి. మీరు మీ ఏర్పాట్లన్నీ సరిగ్గా చేసుకొచ్చారు కదా. ఇదిగో. ఆ, బావగారు, ఇప్పటికీ ఇంకేం అయిపోలేదు. పెళ్లి అవగానే మేమిచ్చే సామాన్లకి మీ ఇంట్లో పెట్టుకోవడానికి జాగా ఉండదు. మీరేమి కంగారు పడకండి. ఎట్లాంటి వస్తాయని నేను ముందే ఎక్స్పెక్ట్ చేసి నా ఇంటి వెనకాల 3 గోడౌన్లు ఆల్రెడీ కట్టించేసి. దివ్య, ఇంకా ఎందుకమ్మా నువ్వు ఇలా కుమిలిపోతున్నావు? ఆ రాయుడుగాడు తన కొడుకు చేయగలిగిన పెళ్లి నేను నా కూతురికి చేయలేనా? జరిగిందంతా మర్చిపోమ్మా. నువ్వు సుఖంగా ఉండటం నా కళ్ళారా చూడాలి. డాడీ, నన్ను ఈ పరిసరాల నుండి దూరంగా, చాలా దూరంగా తీసుకెళ్ళిపోండి డాడీ. అలాగేనమ్మా. లక్ష్మీం క్షీర సముద్రరాజనయం శ్రీరంగధామేశ్వరీం దాసేభూత సమస్తేవనతా ఏమండి? మీకేమన్నా మతిపోయిందా? ఈ డబ్బు కోసం ఆ పిచ్చిదాన్ని మన వాడి కట్టబెడతారా? ఎవరికి లేదే పిచ్చి. నాకు డబ్బు పిచ్చి, నీకు బిడ్డ పిచ్చి, వాడికి ప్రేమ పిచ్చి. ఆ పిచ్చిదాన్ని పిచ్చోడికిచ్చి కట్టబెడితే పిచ్చి పిచ్చి కలిసిపోయి పిచ్చి కుదురుతుందే పిచ్చిదానా. కోటీశ్వరరాయుడు గారు, ఈ పర్సులో ఉన్న ఫోటో మీ అబ్బాయిదేనా? అవును, వాడు అమాయకుడు బాబు. తెలియక తప్పు చేస్తుంటాడు. ఏం జరిగింది? తాగి ఒళ్ళు తెలియని పరిస్థితిలో ట్రైన్ కింద పడి కన్ను మూశాడు. అబద్ధం, నేను నమ్మను. కావాలంటే శవాన్ని మీరే అనుమానం పట్టండి. కానిస్టేబుల్స్, ఏమండి, గుర్తుపట్టండి, మన బిడ్డ శవాన్ని గుర్తుపట్టండి. మీ డబ్బు పిచ్చితో వాడు మానసికంగా దూరం అవుతాడు అనుకున్నాను, ఇట శాశ్వతంగా దూరం అవుతాడు అనుకోలేదు. అయ్యో, నా బిడ్డను మీ పొట్టని పెట్టుకున్నారు. వాడు చావు బ్రతుకుల మధ్య హాస్పిటల్లో ఉంటే కోడల మంగళసూత్రాన్ని బేరమాడావు. ఆ చిన్న బిడ్డ ఉసిరే నా ఈ గర్భశోకానికి కారణం. నా కోడల్ని నోరు మెదపకుండా ప్రమాణం చేయించుకున్నది వాడిని ఈ పెళ్లిళ్ళ మార్కెట్ లో అమ్ముకోవడానికేగా.
ఇప్పుడు అమ్ముకోండి. ఏమండి, బజార్లో శవాన్ని కొనేవాళ్ళు కూడా ఉంటారు. ఆడపు మటుకు మీరెందుకు నష్టపోవడం? నా బిడ్డ శవాన్ని అమ్ముకుని మీ ఎరపెట్ట నింపుకుని మీరే ఆనందపడండి. కొడుకా, కోట్ల రూపాయల కట్నం కావాలని కన్న కొడుకు ఇష్టాలు తెలుసుకోకుండా మూర్ఖంగా ప్రవర్తించాం. పరిహారంగా కొడుకు శవాన్ని చూస్తున్నాం. అసలు నీలాంటి వాడి మొహం చూస్తేనే పంచ మహాపాపాలు చుట్టుకుంటాయి. 1000 గంగల్లో మునిగినా పరిహారం కాదు. ఛీ! అమ్మా, బాబు, ప్రశాంత్, ప్రశాంత్. అవునమ్మా, నేను బతికే ఉన్నాను. భగవంతుడా, మీరా ప్రశాంత్? ఈ పర్సు అవును, ఈ పర్స్ నాది ఇన్స్పెక్టర్. తప్పతాగి స్పృహ లేకుండా నేను పడి ఉన్నప్పుడు నా పర్స్ ఎవరో ఎత్తుకుపోయారు. అతనే ప్రమాదానికి గురై ఉంటాడు. నేను పోయినా బాగుండు. ప్రశాంత్, ఏం మాటలు రవి? మాట్లాడకండి, అది కాదురా. నన్ను ముట్టుకోవద్దు. ప్రశాంత్, నేనేం చేసినా నీకోసమేరా. నో, నా కోసం కాదు కోటేశ్వరరాయుడు గారు. నా రక్త మాంసాల మీద కోట్లు కూడబెట్టడం కోసం. అవునా? నన్ను నువ్వు తప్పుగా అర్థం చేసుకుంటున్నావురా. వద్దు, ఇంకేం మాట్లాడద్దు. నువ్వు మాకు చేసిన అన్యాయం ఇప్పుడే నాకు తెలిసింది. దివ్య నా ప్రాణాలు నిలబెట్టడం కోసం తన సుఖాన్ని, సంతోషాన్ని, సౌభాగ్యాన్ని కూడా త్యాగం చేసింది. కానీ నువ్వు నా ప్రాణాన్ని పణంగా పెట్టి దివ్యతో జూదం ఆడారు కదూ. పులి కూడా ప్రసవించిన ఆకలితో తన పసికందుల్ని తారీ తింటుందని విన్నాను. మీరు ఏ ఆకలితో నన్ను దివ్యని కూడా తినేయాలని చూశారు. ఇంత చేసి కూడా ఇంకా తృప్తి లేదా? ఇంకో పిచ్చి పిల్లని పెళ్లికి సిద్ధం చేస్తున్నారు. చాలు బాబు, చాలు. ఎనఫ్! మీ మొసలి కన్నీరు చాలు. కొద్ది రోజుల ముందు మీరు సెలవిచ్చారు, గుర్తుందా మిస్టర్ కోటేశ్వరరాయుడు గారు? మీకు కొడుకే లేడని. అవును, లేనే లేడు. ఇక్కడున్న పెద్ద మనుషుల ముందు నేను చెప్తున్నాను, నాకు తండ్రే లేడు. ఇతను నాకు తండ్రే కాదు. ప్రశాంత్, ఆగ్రా. ఎక్కడికి వెళ్తావురా? ఒరేయ్, ఎంత చరిత్రగల మహానుభావుడు అయ్యా! కన్న కొడుకు జీవితంతోనే చెడుగుడు ఆడుకున్నావా? ఒక ఆడదాని ఉసురు పోసుకుని మళ్ళీ నా బిడ్డని ఉరికందానికి లాగుతున్నావా? బాబు, మీకు బాగా డబ్బుంది కదా బాబు. మీ దొడ్లో గొడ్డులు పెంచామనుకుని మీ బిడ్డలు పెంచుకోండి బాబు. అంతేగాని కసాయి వాడి ఇంటికి మాత్రం కోడలుగా పంపించగలరు బాబు. ఛీ! చూస్తారే రండి. సిగ్గు లేకపోతే సరే, గొప్ప సంబంధమే. నీలాంటి ఇంట్లో పనిచేసి కంటే ఊళ్ళో పాకితోడు ఊచుకోవడం మంచిది.